బీజేపీ రాజకీయ దురుద్దేశంతో సర్ ప్రక్రియ చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. సర్ ప్రక్రియపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని, రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు కాపాడుకునే చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి 34,000 చిల్లర పోలింగ్ స్టేషన్లో బిఎల్ఎల నియామకం చేపట్టి ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఓటును తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషన్ అందరూ చెప్తా ఉన్నారు, ఇవాళ ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాల్సిన సంస్థ, భారతీయ జనతా పార్టీ అనుబంధంగా సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. ప్రతి బూతును ఒక కేంద్రంగా, ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆందోళనకరంగా ఉన్నారు. దాదాపు 93 లక్షల ఓట్లను బెంగాల్లో తీసేసినటువంటి పరిస్థితి. గతంలో మరి ఓటింగ్ ఏదైతే సభ్యత్వ నమోదు మరి చేసినామో డిజిటల్ ద్వారా ఆ బిఎల్ఓలను వినియోగించుకొని ఈ బిఎల్ఏల ద్వారా ఈరోజు గ్రామాల వారీగా కార్యక్రమం చేస్తాం. ఆ బిఎల్ఏలను ట్రైనింగ్ ఇవ్వడానికి సంబంధించిన విషయం లోపల కూడా కొంత ట్రైనర్స్ను తయారు